చూడండి, తిమోతి పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 10, 11 చదువుదాం. 6వ అధ్యాయం 6వ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుపోలేదు. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నాం. ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశలను పడుతుంది. అట్టి మనుషులను నష్టంలోను నాశనంలో ఉంచివేయదు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, వందనాలు రాజా, స్థుతులు చేస్తూ ఉన్నాను. సహాయం చేయండి. కొద్ది నిమిషాలు మీ మాటలు చెప్పుచొడగలిగిన చెవి గ్రహించే మనస్సు మాకు అందరూ దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుతారని నజరు వేస్తున్నాము అడుగుతున్నాను తండ్రి. ఆమె మంచిది. చక్కని మాటలు తిమోతి గారితో పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు చెప్తున్నా. మనము ధ్యానించాలి, అందులో ఉన్న విషయాలు గ్రహించాలి. మానవుడికి దేవుడు ఎంత కలగజేసినప్పటికీ, ఎంత ఇచ్చినప్పటికీ మనుషుడికి ఏం లేదు, తృప్తి లేకుండా బ్రతుకుతూ ఉన్నాడు. మొదటి స్థితిని మర్చిపోయిన మానవుడు మనం ఏ స్థితిలో ఉండగా దేవుడు ఈ స్థితికి మనల్ని హెచ్చించాడు. ఎందుకు దేవుడు మనకి ఎంత కలగజేసన్నా ఇంగిత జ్ఞానం లేకుండా బ్రతుకుతున్న క్రైస్తవులు నాటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. నేను అంటున్నాను, అది ఎన్ని సంపాదించిన కడకు పూసుకుపోలు కూడా మనతోటి రాదు. ఉన్న కాలంలో కొంచెం నీతిగా భక్తిగా బ్రతకడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ నీతి భక్తి మనల్ని ఏం చేస్తుందంటే రేపు పొద్దున నిత్య జీవనంలోనికి నడిపిస్తుంది. దాన్ని ఎవరు చూశారో అనుకుని మనుషుడు ప్రేమించి ఇచ్చిన దానికంటే తృప్తి పడక ఇంకేదో సంపాదించాలి, ఏదో సాధించాలని పరుగులు తీసి లాస్ట్ పతనమైపోతున్నాడని బైబిల్ చెప్తున్నాను. ఏం చెప్తుంది బైబిల్? కనుక ఇక్కడ అంటున్నాడు, సంతుష్టమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇప్పుడు మనకు మనిషికి ఏది అవసరం అంటే భక్తి అవసరం. భక్తి చేసే వ్యక్తికి ఒక ధైర్యం అంటూ ఉంటుంది. అంటే చెప్పమంటారా, చనిపోతే నేను ప్రభుత్వం కలిసి ఉండడం ఒక ధైర్యంగా మనిషి బ్రతకగలుగుతాడు. ఎక్కడున్నవారు భక్తిలో ఉన్నవారు అలాంటి ఒక నమ్మకంతో తన జీవిత యాత్రను కొనసాగించగలుగుతూ ఉంటారు. కానీ భక్తి లేని వ్యక్తికి ఎప్పుడు కూడా అనుక్షణం కూడా ఏం కలుగుతుందంటే భయం కలుగుతుంది. ఎందుకు భయం అంటారా? నేను ఎంత సంపాదిస్తున్నాను, రేపు ఎటుపోతాను అన్నది దీనికేం లేదు, గ్యారంటీ లేదు. ఎందుకు గ్యారంటీ లేదంటే వాళ్ళకి డబ్బే దైవం అయిపోయింది. ఏమైపోయింది? డబ్బు సంపాదించిన ధ్యేయంగా అదే దేవుడిగా ఎంచుకున్నారే తప్ప నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఈ స్థితికి ఇచ్చించాడన్న సంగతి మనిషిని వాడు మానవత్వంలో మనిషి కాదు అని నేను అంటున్నాను. బైబిల్ కూడా అదే చెప్తుంది. సంతుష్టమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైన. మనిషికి ఏదో అవసరము? భక్తి అవసరం. భక్తి తర్వాతే ముక్తి, భక్తి తర్వాతే డబ్బు. అందుకే సుబ్రహ్మ గారు ఒక మాట అంటాడు, ఒక దాసుడు 2 యజమానుల్ని సంతోషపరచలేరు అంటాడు. ఒక దాసుడు 2 యజమానుల్ని సంతోషపరచలేరు అంటాడు. ఎందుకంటాడు? 1 దేవుడు, 2 డబ్బు.
ఒకటి దేవుడు, రెండు డబ్బు. ఈ వ్యక్తులు, ఇలాంటి వ్యక్తి ఇటు దేవుణ్ణి సంతోషపరచలేడు, అటు లోకాన్ని సంతోషపరచలేడు. కనుకే ఈ రాత్రి మాట వింటున్న మన జీవితాల్లో కూడా ఆలోచన కలిగి ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మనిషి డబ్బుకు దాసుడు అవ్వకూడదు. మనిషి డబ్బు సంపాదిస్తున్నా, డబ్బు మనిషిని సంపాదిస్తూ ఉంటారు. దేని ఏది మనిషే డబ్బుని సంపాదిస్తారు. మరి మనిషి దేనికి దాసుడు అవ్వకూడదు? డబ్బుకే దాసుడు అవ్వకూడదు. ఈ రోజున మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆలోచించగలిగినప్పుడు ఏ దారి లేని పరిస్థితులలో దేవుడు దైవస్వరూపంలో నడిపించిన తర్వాత మనకున్న వ్యసనం నుండి విడిపించి అంచెలంచెలు దేవుడు మనల్ని ఆశీర్వదించుకుంటూ వస్తున్నారు. దేవుడిచ్చిన ఆశీర్వాదం తప్పు నేను ఎప్పుడు అంటలేదు, కానీ ఇంత కలగజేసిన దేవుడు నువ్వు ఎలాగా కనపరచగలుగుతున్నావు అన్నది నా పాయింట్, నా ప్రశ్న. ఇంతగా దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఏం చూసిస్తున్నాడు? నా పిల్లలు అనాథలుగా ఉన్నారు, నా పిల్లలు అలా ఉంటారని నాకు ఇష్టం లేదని ఏదో రూపాల్లో దేవుడు మనకి కొంచెము పొలమేని, ఇళ్ల స్థలమేని, మంచి లేవనండి, తిరగడానికి వాహనాలు ఇవ్వనండి, లేకపోతే బ్రతకడానికి బండి ఇవ్వనండి, ఏదో రీతిలో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆదరించి హెచ్చిస్తున్నాడు. నేను అంటున్నాను, నీ లైఫ్లో దేవునికి మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి బ్రతకడం నీకెంతో మంచిది. అది నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ దైవభక్తి గొప్ప లాభ సాధనం అన్నది ఎరిగి మనం ఏం చేద్దాం? భక్తిని అనుసరిద్దాం, భక్తిలో కొనసాగిద్దాం. అక్కడ అంటారు, కింద అంటారు, మనం వచ్చినప్పుడు ఈ లోకంలో ఏమీ తేలేదు, ఇక్కడి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేము. మన ముందు మన తండ్రులు కానీ, తాతలు కానీ, తాతలు కానీ కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, అంటే లక్షలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, వేలాది ఎకరాలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, వేలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు, మంచి బిల్డింగ్ కట్టించిన వాళ్ళు ఉన్నారు. ఎవరు ఏమి ఇక్కడ నుండి తీసుకుని పోలేదు. రేపొద్దు నువ్వేం తీసుకుపోతావు? నువ్వేం తీసుకుపోతావు? ఏమ్మా, డబ్బులు సిగ్నల్ ఇస్తున్నాడు తల్లి, కలజోడు పెట్టావు, కలజోడులో సిగ్నల్ ఇచ్చేస్తాను అప్పుడే. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు తిమోతితో, నా కుమారుడు తిమోతి, మన లోకంలోకి ఏమీ తేలేదని ఆయన ఎప్పుడు వెళ్ళేటప్పుడు ఏమీ మోసుకెళ్ళలేము. కానీ దేన్ని కలిగి ఉన్నామంటే అన్నము, వస్త్రములు గలవారమై తృప్తిపడి ఉందుము. ఏం కావాలి మన మనుషులకి? తినడానికి ఆహారము, కట్టుకునే వస్త్రాలు ఉంటే దేవా నీకు కొన్నాను ఆయన, నన్ను సమృద్ధిగా పోషిస్తున్నావు, కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఇస్తున్నావు అని మానవుడు ఏం చేయాలి? తృప్తి పడి ఉందాము అంటాడు. ఏం కలిగి ఉందాం? దేంతో తృప్తి పడదాము? ఏమా, ఎకరం కొన్నా తృప్తి లేదు, 2 ఎకరాలు కొన్నా తృప్తి లేదు, మంచి బిల్డింగ్ కట్టించుకున్నా తృప్తి లేదు, మంచి బళ్ళు కొనుక్కున్నా తృప్తి లేదు, మనిషి తృప్తి లేదు. ఎందుకంటే మానవుడు ఎలాంటి వాడంటే దురాశపరుడు. ఎలాంటి వాడు? దురాశపరుడే. ఎంత దేవుడు కలగజేసినప్పటికీ తృప్తి లేకుండా పరుగులెత్తుతూ ఉన్నాడు, ప్రాకులాడుతూ ఉన్నాడు. అది ఇక్కడ అంటున్న వాక్యం ఏమంటుందంటే, మనం ఈ లోకంలోకి ఏది తీసుకురాలేదు నాయన, మరి ఇక్కడ వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేము. కానీ బ్రతికిన దినాలు ఎలా బ్రతుకుదాము అంటే అన్నము, వస్త్రములు గలవారమై బ్రతుకుదాం, దానితో మనం తృప్తి పడదామంటాడు. మరి మనిషి తృప్తి ఎక్కడ ఉందా? ఏమా, ఈ తృప్తి లేని మనుషులు ఏం చేస్తున్నాడంటే, కష్టపడితే మనం పైకి రాలేమని చెప్పేసి లాటరీ సీట్లు కొనడం మొదలేశారు. అయితే ఏమంటున్నారు వీళ్ళు?
లాటరీ కలిసిందని చెప్పేసి నేను ఇప్పుడు ఏదో దేవుళ్ళు ఉన్నానని కాదు, కానీ లోకంలో ఈ లాటరీ గీటలని నాకు ఇస్తుండేది కాదు. అర్థమైందా? లాటరీ సీట్లు కొంటే డబ్బులు వస్తాయి, లక్షలు వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు, కానీ నాకు కాకుండా అలాంటి యొక్క మనసు దేవుడు ఎందుకన్నా నాకు ఇవ్వలేదు. అయితే ఇద్దరు కష్టపడేవాడు, ఆ ఫస్ట్ లేకుండా శుభ్రంగా తిని ఉండేవాళ్ళం, మంచి మంచి వస్త్రాలు కట్టుకునేవాళ్ళం, దానితోనే తృప్తి కలిగి ఉండేవాళ్ళం. నాకు ఆ రోజున ఈ యొక్క లాటరీ సీట్ల మీద ఆశ ఉండేది కాదు, లాటరీ మీద ఆశ ఉండేది కాదు, ఇవాళ నాకు దాని మీద ఆశ ఉండేది లేదు. ఎందుకంటే ఆ రోజున దేవుని వాక్యం తెలియకపోయినాను, అలాగే ఉన్నాను. ఇవాళ బైబిల్ ఏదన్నా చదువుతూ మొదలేసాను. ఈరోజు కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుడి ఇచ్చే చాలా సంతోషంతో బ్రతుకుతూ ఉన్నాం. ఒక విశ్వాసిగా ఉండవలసింది ఏమిటంటే, ఈరోజు నేను బాగానే ఉన్నాను, రేపొద్దు నా పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలియదు. రేపొద్దున నా పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలియదని చెప్పేసి నీకు నీవుగా నాకు నేనుగా ఎలా ఉన్నావు అన్నది కూడా మనం పరిశీలన చేసుకోవటం మంచిది. అర్థమవుతుందా? కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏమీ లోకంలో తేలేదు, ఇక్కడ ఏమీ తీసుకుని పోలేము కనుక అన్న వస్త్రములు గలవారమై వాటితో. అసలు ఇంకొక మనిషి కనపడుతున్నాడు ఇక నాకు దేవుడు ఇంత కలగజేసాడు, దేవా నీకు వందనాలయ్యాక నాకు సాలు అనేవాడు ఎవరైనా ఉన్నారు? ఒక్కడే లేరు. ₹1,00,000 ఇంకా ₹1,00,000 ఎలా సంపాదించాలి, ఎకరం కొంటే వచ్చే సంవత్సరంకి ఎలా ఎకరం కొనాలి అనుకునే వాళ్ళే తప్ప, దేవా నాకు ఈ రోజుకి నిత్యమయ్యా నీకు స్తోత్రం అయ్యా అని చెప్పగలిగిన వ్యక్తులేమో 100 ఒకరిద్దరు ఉంటారు. అసలు కూడా పోరగానే ఉంటారు, కానీ ఎక్కువ శాతం ఏంటంటే వీళ్ళు ఏం దెయ్యం పట్టిందంటే ధనాపేక్ష దెయ్యం పట్టింది. ఏ దెయ్యం పట్టింది? మొన్న అంటారు కదా దెయ్యం, ఎవరిని? బాబురావు గారిని చూసి ఏమంటుంది? బాబురావు గారికి ధనాపేక్ష దెయ్యం పట్టిందండి. ఏం దెయ్యం పట్టిందంట? ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో కూడా చాలామంది వాళ్ళ మొదటి స్థితిగతులను మర్చిపోయి కనీసం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కూడా తెలపలాంటి వారు మనలో చాలామంది ఉన్నారు. చాలామంది ఉన్నారండి. ఎందుకు చెప్తారంటే నాకు బాధాకర విషయం ఏమిటంటే, మనకు ఒక టైం అంటూ ఉంది, ఒక క్రమం అంటూ ఉంది. మనకి ఈ టైంకి ప్రార్థన ఉంది, ఈ టైం నేను గుడికి వెళ్ళాలి అన్న ఆలోచన లేకుండా నీ స్థానం నీవు చూసినప్పుడు వచ్చేటట్లేదు మందిరానికి. నువ్వు ఎంత భక్తిపరుడు, ఎంత భక్తిపరురాలు, దీనిని బట్టి రేపు దేవుడికి ఆలు వేస్తుంది. అంతే. క్రమం అంటే క్రమంగానే మనం పాటించాలి. ప్రతి దానికి టైం అంటూ ఉండదు. స్కూల్కి వెళ్ళాలి, పిల్లలు కరెక్ట్ టైం పంపించాలి, కాలేజీకి కరెక్ట్ పంపించాలి, బస్సు బయలుదేరిన పంపించాలి, బయలుదేరి వెళ్ళాలి. నీకోసం బస్సు అవ్వదు, బస్సు కోసం నువ్వేం చేయాలి? ముందు వెళ్ళాలి. కానీ అన్నిటికీ టైం ఉన్నాయి, కానీ మందిరాలు రావడానికి మాటికి మనిషికి టైం లేదు. ఎందుకు టైం లేదంటారు చెప్పమంటారా? వాళ్ళ స్థితిని, మొదటి స్థితిని వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయిన మనిషి అలాగే తయారవుతారు. వాళ్ళకి కావాల్సిన దేవుడు కాదు, డబ్బు ఉంటే వాళ్ళకి చాలు. ఏం చాలంటే డబ్బు ఏ రీతిగా సంపాదిస్తే చాలు. అంటే ఏదో టైంకి వెళ్ళి మనం గుళ్ళో కూర్చొని వద్దాం అనుకునే వాళ్ళు నిజంగా భక్తిపరులు కాదు, భ్రష్టులతో సమానం. మనకున్న టైం మనం ఏం చేయాలి? మెయింటైన్ చేయాలి. అది సమయాన్ని దొంగిలించిన వాడు అక్రమం చేసిన వాడు అవుతాడు. అక్రమ శైలి వల్ల అన్న ఎంతంటే వెళ్ళిపోండి అంటున్నాడు దేవుడు. నేనన్నా మాట్లాడాలి. ఏం కలిగి ఉండాలి? మనం ఏం కలిగి ఉండాలి? అన్న వస్త్రము గలవారి నుండి ఏం కలిగి ఉండాలి?
అన్న వస్త్రం గలవారమై ఉండి వాటితో మనం ఏం చేద్దాం? తృప్తి పడదాం. కింద అంటాడు ధనవంతులు ఉంటావు అపేక్షించువాడు శోధనలోను ఉరిలోను ఏమా శోధనలోను ఉరిలోను అవివేకములోను పడిపోతారు. చూసారా? ధనము కావాలనుకునే వ్యక్తి, ధనమే దేవుడు అనుకున్న వ్యక్తి ఎక్కడున్నాడు? తనకు తనగా స్వనాశనము కోరుకునేవాడు అని అంటున్నాడు దేవుడు. ఏం కావాలి? డబ్బు కావాలనుకునే వ్యక్తి, డబ్బే సర్వస్వం అనుకునే వ్యక్తి ఏం కోరుకుంటున్నాడంటే తన చేతులలో తనకు తానే నాశనం తెచ్చిపెట్టుకుంటున్నాడని బైబిల్ చెప్తుంది. ఇక్కడ కూర్చున్న మనలో కూడా చాలా మంది డబ్బుంటే చాలనుకుంటున్నారు. భక్తి గిత్తి పక్కన పెట్టేసి డబ్బు సంపాదించాలని పరుగులెత్తుతున్నారు. ఎంతవరకు పరిగెత్తుతాము? నాయన కూడా ఎంతవరకు పరిగెత్తుతాము? ఆరోగ్యం ఉండగానే పరిగెత్తుతున్నాం. ఈ యొక్క దేహంలో దేనికి కొంచెం పాటు వచ్చినా పక్కన కూర్చున్నాను. ఎక్కడ కూర్చోవాల్సి వస్తుంది? ఏ పనికి రాకుండా చెత్త గుట్టలో పడేసినట్టు నువ్వు పడేస్తాడు రేపు దేవుడు. ఆ రోజు ఏం చేస్తాను? ఆ రోజు ఏం డబ్బులు సంపాదించగలుగుతావు? ఎక్కడ ఉరుకుతావు? కనుకని డబ్బే సరస్సు అనుకోకుండా భక్తి భావాలతో మనం బ్రతుకుతాం. భక్తిని గొప్ప లాభ సాధనమైన అన్నాడు ఫస్ట్లో చెప్తుంది కదా. ఏది గొప్ప లాభ సాధనమై ఉంది? లాభం ఏది నీకు? భక్తి లాభమై ఉంది. కానీ ఇలా భక్తిని వదిలిపెట్టేసి భ్రష్టులుగా బ్రతుకుతున్నారు. ఈ ధనాపేక్ష సమస్తకి నాకు మూలము. కొందరు దాన్ని ఏం చేశారు? వీళ్ళు ఆశించారు. కొందరు ఏమయ్యారు? దీనికోసం ఏమైపోయారు? శ్వాసంతో తొలగిపోయారంటే. ఎందుకు తొలగిపోయారంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? అయ్యో ఈ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడే, ఆ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నా జీవిత కాలం అంతా కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు, ఆయనని విడిచిపెట్టకూడదు. ఎంతమంది ఇలా ఆదివారం కూడా ప్రార్థన అనేసి పని మీద పరిగెత్తేవాడు. క్రమం లేకుండా అక్రమంగా డబ్బు సంపాదించాలని పరిగెత్తేవారు ఎంతమంది ఉన్నారు? మన సంఘంలో అండి, మన సంఘంలో బాగుపడిన వాళ్ళండి, మన సంఘంలో బాగుపడే స్థితి చెందిన వాళ్ళండి. కనీసం ఆదివారం నా సంగతి కూడా మర్చిపోయి డబ్బే సర్వస్వం పరిగెత్తేవారు ఏమైపోతారు రేపు? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఎందుకు ప్రయోజనం అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఒకడు సర్వలోకాన్ని, అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించాడంట. ఏం చేశాడు? అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించి ఆఖరికి ఒక ద్వాముడికి ఏంటంట దోమకాడికి గురై రోగిపోయిన తర్వాత తన అనుసరితో చెప్పాడంట, అరే నన్ను సమాధిలో పెట్టి తీసుకెళ్ళేటప్పుడు చేతులు బయట నుంచి తీసుకెళ్ళమన్నాడంట. ఏం చెప్పాడంట? చేతులు బయట నుంచి తీసుకుంటే సార్ మీరు ప్రపంచం జయించిన వారు కదా, ఎందుకు మాట చెప్తున్నారంటే ఒరే ప్రపంచం తెలియని రహస్యం నేను చెప్పాలనుకున్నాను అన్నాడంట. ఏంటి ప్రపంచం తెలియని రహస్యం ఏంటంటే నేను ప్రపంచాన్ని జయించాను, చచ్చేటప్పుడు చేతులు ఏమీ తీసుకెళ్ళట్లేదని ప్రజలంలో తెలుసుకోవాలా, నా చేతులు బయట నుంచి నన్ను సమాధి పెట్లో మోసుకెళ్ళమన్నాడంట. ప్రపంచం జయించిన చక్రవర్తి ఏంటి సాక్షి వచ్చింది? మరి నీ బతికెంత, నా బతికెంత, నా బతికెంత? డబ్బు కోసం గడ్డి గరుస్తున్నారండి. డబ్బు కోసం గడ్డి కలిసి కనీసం సమయాన్ని కూడా గుర్తు లేకుండా డబ్బే సమస్యలు బ్రతుకుతున్నారు. వీళ్ళు ఏమైపోతారు అయిపోతారా? వీళ్ళు వదిలే ప్రయాణం ఎటువైపు ఉండదు. అందుకంటున్నాడు, బాబు మన ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదయ్యా, చచ్చిపోయినప్పుడు ఇక్కడ ఏమీ తీసుకెళ్ళలేమయ్యా. కానీ ఏం చేద్దాం? అన్న వస్త్రము గలవారమై
వాటితో తృప్తి పడదాము. మనిషికి తృప్తి ఎక్కడ ఉందండి? అంటే మనిషికి తృప్తి ఎక్కడ ఉందండి? ఎంత నీకు దేవుడు ఇస్తే నీకు తృప్తి వస్తుంది? ఎన్ని లక్షలు నీకు దేవుడు కలిగితే తృప్తి వస్తుంది? ఏది లేదు. మనిషి ఒక దురాశపడు. నిజంగా ఈ మనిషి సర్వకాలం బ్రతుకుంటాడని దేవుడు చెప్తే ఇక రాత్రి పగలు కూడా గడ్డి మేస్తారు. వెళ్ళి ఏం చేస్తారు? ఇక గడ్డి తింటారేమో. ఇది రావణ గారు నా కోసం ఉంటుందని నువ్వు సప్తమని తెలిసి కూడా కనీసం భక్తి భావాలు లేకుండా బ్రతుకుతున్నావంటే ఇంకా మాట్లాడుతున్నా. భక్తి భావాలు లేకుండా బ్రతుకుతున్నామంటే అసలు మనిషి బ్రతకడానుకుంటే ఇక రాత్రి పగలు కూడా ఏం చేస్తారు? నేడేళ్ళు రేపైనాను ఒక పట్టణంలోకి వెళ్ళి 1 సంవత్సరం నుండి లాభం సంపాదించుకొని చెప్పుకుని వాళ్ళారా మీ జీవనం ఏం పాటిది? ఎంతలో కనపడి అంతలో. మనకి ఇండియా డబ్బు చాలక్క, మన ఇండియా వచ్చే డబ్బు చాలక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్తున్నారమ్మా? అమెరికాకి, ఆస్ట్రేలియాకి, గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు చెప్పలేటమ్మా? డబ్బు రేపు ఏమి సంపాదించునో ఒక ఆమె ఒక్కడే కొడుకని చాలా గారవం పెంచి పెద్ద చేసి అమెరికాకి వెళ్ళండి, అమెరికాకు పంపించిందంట. అమెరికాకు పంపించిన తర్వాత వెళ్ళి ఒక 6 నెలలు 7 నెలలు ఫోన్ చేయటం, డబ్బు పంపిస్తూ అలా చేసుకుంటూ వచ్చాడంట. లాస్ట్ వచ్చేటప్పటికి కనీసం ఫోన్లో డబ్బు కూడా పంపించలేదంట. ఆ తల్లి ఇంట్లో ఉండి మనంతో చనిపోయిందంట. చనిపోయిన తర్వాత ఏంటి క్షణాలైన అమ్మ చూద్దాన్ని వచ్చేటప్పటికి తలుపు తీసి చూస్తే అస్తపంజులాగా ఉందంట. శవం ఏమైపోయింది? చనిపోయింది. దేనికోసం లేదు అక్కడికే? డబ్బు కోసం లేదు. కనీసం కన్న తల్లి చూసుకునే కన్నీరు కూడా ఇవాళ అమెరికా ఆయా దేశాలకు పోయిన పరిస్థితి అంతే. చచ్చిపోతే కనీసం చూసుకునే దారి కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే అన్నాడు, రేపు ఏమి సంపాదించునో నీకేమి తెలియను. ఏమంటున్నాడు? నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకున్న వాళ్ళరా రేపు నీకేమి సంపాదించింది మీకు తెలుసా? అసలు ఈ బతుకు అర్థం కాదు. ఎవరి బతుకు? వీడు ఎప్పుడు టపాకాయలు వేసిపోతే వీడి బతుకు వీడికి తెలియదు. వీడు ఎక్కడికెక్కడ ప్రయాణం వెళ్తున్నాడు అంటే ఎక్కడెక్కడికి వెళ్తున్నారు? పెద్ద పెద్ద చదువులు కావాలని చదువుకున్న వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. మరి వాక్యం ఉంటుంది ఏమా? దేవుడు తెలుసండి. ఎవరికి దౌర్భాగ్యులు పుడతారు, పెరుగుతారు. కనీసం తల్లిదండ్రులు కూడా పట్టించుకోకుండా ఎక్కడికెక్కడో దేనికోసం పోతున్నారు? డబ్బు కోసం పోతున్నారు అని చెప్పి దేవుడు ముందుగానే తెలుసుకున్నాడు. కనుక ఈ ఒక్క వాక్యం దేవుడు బైబిల్ గ్రంథంలో రాసించాడు. అది కట్టున్నాడండి. సమస్తము కలిగజేసిన దేవుడికి ఏమాత్రం కృతజ్ఞత లేకుండా బ్రతికే వారు ఈ రోజున చాలా మంది ఉన్నారు. అందుకని ఈ మాట్లాడుతున్న మన యొక్క జీవితంలో కూడా దేవునికి చెందవలసిన ఘనత దేవునికి చెందాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. దేవుడు చెప్పిన మాటలు మనం ఏం చేయాలి? నెరవేర్చాలి. దేవుడు ఇంతగా మనకి హెచ్చించినందుకు మన జీవితకాలం అంతా ఏం చేసి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? చెప్పండి. అంతే తప్ప నా తెలివి, నా బలము, నా జ్ఞానం అని ఏమాత్రమో ఎర్రవీగవా నీ ఘనతను చెప్పండి. నీ ఘనతను నీచ స్థితికి మారుతానన్నాడు.
ఎంత హెచ్చించాడని అంతగా నువ్వేమైపోతావు, దిగజారిపోతావు, దిగంబరం అయిపోతావు. ప్రాణగలంలో అంటాడు. ఏమంటాడు ఏమంటాడమ్మా? 3వ అధ్యాయం 14-15 చూడండి అంటాడు అక్కడ. ప్రాణగలం 3వ అధ్యాయం అంటాడు. చూద్దాం తొందరగా ముందులోకి వచ్చేసింది. చదవండి. నీవు దౌర్భాగ్యుడవు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దిగంబరుడవై ఉన్నామని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేస్తున్నాను, నాకేమీ కొద్దులేదు. చూసావా? మొదటి మన స్థితి ఏంటి? దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరము. ఈ స్థితిని మర్చిపోవద్దు. చాలా ఏంటి మీకు బాగానే ఉంటుంది. ఏంటి మన స్థితి? మొదటి మన స్థితి ఏంటి? పేదలు గారు ఏంటి మన స్థితి ఏంటి? మొదటి మన స్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడ వాళ్ళు అనేది అదే. అరే ఆడు వృత్తి చెందుతూ వచ్చాడు అంటే నిజంగానే వృత్తి చెందుతూ వచ్చేది. ఎవరి మీద నింద మోపక, ఎవరి దానికోసం ఆశపడక, ప్రభుని మీతో నాకు చాలని చెప్పేసి ప్రభు మీదే అనుకున్నాను, ప్రభు మీద ఆధారపడ్డాను. దేవుడు నాకు ఇంత కలిగేసి దేవుడు నా జీవితం అంతకాలం ఏం కలిగి ఉండాలి. అందుకని అక్కడ నేను ధనాభివృద్ధి చేసుకున్నాను, ఇక నాకేమీ కొదువు లేదు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని 2 సంవత్సరాల పాటు నీకేం సమకూర్చాను. ఇది మానవిక పరిస్థితి. మన మొదటి స్థితి ఏంటి? నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు. అంటే కనీసము ఆయమన్న వస్త్రాలు కూడా లేని యొక్క దౌర్భాగ్య స్థితి మన స్థితి, మొదటి స్థితి. అర్థమవుతుందా? రెండవ జామయ్య గారు మన స్థితి అంటే ఆయన వస్త్రం కూడా లేని దౌర్భాగ్య స్థితి. ఈయన దేవుడు ఏదో కలగజేసినప్పటికీ కళ్ళు నెత్తి మీద వచ్చి కళ్ళు పైకి వెళ్ళిపోతుంది. మంచి చీర కట్టుకొచ్చిన పక్కదే కళ్ళు పెట్టుకుని కాపాడుతున్నా. కళ్ళు లేకపోతున్నా నేను కట్టుకుంటే ఎవరి చూసారా? ఎందుకండి ఈ 3 నాళ్ళ వచ్చట కోసం ఈ మాయ బ్రతుకు? అయ్యా ఈ 3 నెలల ముచ్చటి కోసం ఎందుకు మనకి మాయ బ్రతుకు? వద్దు. దేవుడు మనకి ఎంత ఇస్తే దాంతో మనం ఏం చేద్దాం? డబ్బు సంపాదించి తప్పని ఎప్పుడు చెప్ప. డబ్బు మనకు అవసరం, కానీ డబ్బునే మనం ఎలా చూడకూడదు. డబ్బు కోసం మనం ఏమవ్వకూడదు, దోషం. డబ్బును మనం సంపాదిస్తున్నాం, మళ్ళీ డబ్బు సంపాదించిన దాన్ని మనం ఏమవ్వకూడదు, దోషులు అవ్వకూడదు. దేనికి దోషులుగా ఉండవు? నిన్ను హెచ్చించిన దేవుడికి మాత్రమే ఆ ప్రథమ స్థానం ఇవ్వాలి. అలాగే దేవుడు మనం ఏం చేయాలి? మహిమపరచాలి. అంతే తప్ప నాకేం కుదురు లేదు, నేనేం చేయగలుగుతాను, ఏదైనా చేసే సత్తా నా దగ్గర ఉందనుకోండి, నేనేం చేయాలనుకున్న సత్తా ఆయన ఎవరి దగ్గర ఉంది? నిన్ను తొక్కి తొక్కేసి సత్తా ఆయన దగ్గర. ఆ రోజు ఏం చేస్తుంది? డబ్బు ఏం చేస్తుంది? ధనం ఏం చేస్తుంది? నువ్వు ఆస్తులు అంతస్తులు ఏం చేస్తాయి? ఏది నీకు అక్కర్రాదు. ఉగ్రబ్దలో ఉన్న ఆస్తి అక్కర్రాదు, కానీ నీతి మరణం నుండి తప్పించిన దేవుడి కొద్ది మాట దీవించుగాక ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడా వందనాలు.
మీకే స్తుతులు చేస్తున్నాను. అవును ప్రభా, నిజమైన తండ్రి, మా వ్యక్తిగత జీవితాలైన గుర్తున్నట్టుగా సహాయం చేయండి నా ప్రభా. మీ దౌర్భాగ్యాలను ఇంటిమాలము ధన్యులము దిగంబరులము నా ప్రభా, గుడ్డివారు నా తండ్రి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని హెచ్చించావు. ఒక స్థితికినైనా మమ్మల్ని లేవనెత్తావు, మమ్మల్ని నిలబెట్టావు. మీకు వందనాలు. నేను ధనం నా దగ్గర ఉంది, నాకేమి అక్కర్లేదు, నాకు గొప్ప అనుకున్న స్థితికి ఆయన ఎదిగినట్లుగా సహాయం చేసినందుకు వందనాలు. ఆయన మేము ఎదగినవాడుగా ఉన్నాడు. దయతో క్షమించేసాను. చెప్పిన మాటల కోసం నన్ను మన్నించి నేను నీ బిడ్డ విశ్వాసం ఖరారు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.